హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్ అండి. ఈరోజు నేను రవ్వ కేసరి చూపిస్తానండి. ఇదిగోనండి, ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను నేను. తర్వాత ఏమో కొద్దిగా జీడిపప్పు ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి, కొద్దిగా కిస్మిస్ అండి, తర్వాత ఏమో ఇలాచీ పౌడరు, తర్వాత ఏమో నెయ్యి, తర్వాత పంచదార. ఎప్పుడు కూడానండి ఈ రవ్వకి పంచదార చూసి వేసుకోవాలండి. ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళైతే 2 వేసుకోవచ్చండి, 1కి 2. లేదనుకోండి మాకు తీపి అంత ఇష్టం ఉండదు, తక్కువ వేసుకుంటాం అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళైతే 1.5 నుంచి 1.30 వరకు వేసుకోండి. లేకపోతే చప్పగా ఉంటే అసలు బాగుండదండి. కొంతమంది ఇందులో పాలు వేసుకుంటారండి, అంటే నిలవ ఉండదు కానీ బాగుంటుంది రుచి. కొంతమంది పాలు వేసుకోరండి. నేను ఇవాళ ఒక పాలు వేస్తున్నానండి, 1 గ్లాసు. ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్నాం కదండి, దీనికి 3 గ్లాసులు నీళ్లు పాలు కలిపి 3 గ్లాసులు కొలత అనమాట. నేను 2 గ్లాసులు నీళ్లు 1 గ్లాసు పాలు పోద్దాం అనుకుంటున్నానండి. తీపి మీరు చూసుకుని వేసుకోండి. ఎక్కువ తీపి కావాలంటే 2 వేసుకోండి. మరి కొంచెం తక్కువ తింటామంటే 1.5 నుంచి 1.30 వేసుకోండి, బాగుంటుంది. చూసి వేసుకోండి మీరు తీపి మాత్రం. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం అండి. ఇదిగోనండి, స్టవ్ అంటించి మూకుడు పెట్టాను. ముందుగా ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందామండి. ఇదిగోనండి, నెయ్యి వేసాను. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నెయ్యి వేయకపోతే నోటికి అంతా చుట్టుకుపోయినట్టు అయిపోతుందండి. అందుకని నెయ్యి కొంచెం వేసుకోవాలి. నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసాను. ఇదిగోనండి, జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేస్తాను. ఇదిగోనండి, జీడిపప్పు వేగుతోంది, కొంచెం వేగాలి. ఇది సులువుగా అవుతుందని, ఎక్కువగా పూజలప్పుడు పండగలప్పుడు ఒక ఐటమ్గా ఉంటుందని, తొందరగా అవుతుందని, ఈజీగా అయిపోతుందని ఇవి చేస్తూ ఉంటామండి. ఇదిగోనండి, కిస్మిస్ వేసాను. ఇది అస్తమాటు చేస్తూనే ఉంటామండి, ఏదో నైవేద్యం పెట్టుకోవడానికో దేనికో చేస్తూ ఉంటాం. స్వీట్ ఈజీగా అయిపోయి స్వీట్ ఏంటంటే రవ్వ కేసరేనండి. ఇందులో కలర్లు కూడా వేసుకుంటారు, నేను కలర్ వేయట్లేదండి. ఇంట్లో నైవేద్యమే కదా అని చెప్పేసి ఇంకా కలర్లు వేయట్లేదండి. కలర్ కూడా అంత మంచిది కూడా కాదు కదా ఇప్పుడు, అందుకని వేయట్లేదు నేను. ఇష్టమైన వాళ్ళు కొంచెం కలర్ వేసుకోవచ్చండి. కుంకుమ పువ్వు కూడా ఉంటే కనుక కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి, బాగుంటుందండి. ఇదిగోనండి, వేగిపోయింది, తీసేస్తున్నాను నేను ప్లేట్లోకి. దీని తర్వాత నూక కూడా వేయించుకోవాలండి. నూక వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి దీనికి, ఎందుకంటే నెయ్యి ఉంటేనే బాగుంటుంది కూడాను, రుచిగా ఉంటుందండి. లేదంటే అంత చుట్టేస్తున్నట్టు ఉంటుంది, అందుకని నెయ్యి వేసుకోవాలండి. ఇదిగోనండి, నూక వేస్తున్నాను. నూక కూడా కొంచెం వేగాలి. మరీ ఎక్కువగా వేగిపోక్కలేదండి, ఓ మాదిరిగా వేగితే చాలు. కొంతమంది పచ్చిదే చేసుకుంటారట, కానీ కమ్మగా ఉండదని చెప్పి నేను వేస్తూ ఉంటాను. వేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం దోరగా వేయించామనుకోండి బాగుంటుందండి. ఇదిగోనండి, వేగుతోంది. మరి మాడిపోతే బాగుండదండి. కొంచెం పచ్చివాసన పోయి కమ్మగా వాసన వస్తుందండి, అప్పుడు తీసేద్దాం. పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చి పేచీ పెట్టారనుకోండి, స్వీట్ కావాలని, ఈజీగా ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చండి. పాలు, పంచదార, జీడిపప్పు అన్నీ వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా బలమండి. బొంబేరో కూడా ఏం చేయదు, అందుకని ఈజీగా ఈ స్వీట్ చేసి పిల్లలకు కూడా సెలవుల్లో పెట్టుకోవచ్చండి. వేడివేడిగా పెట్టారనుకోండి చాలా బాగుంటుందండి ఇది. ఇగోనండి, వేగిపోయింది, ఈ మాత్రం చాలండి, తీసేస్తానండి నేను. పచ్చివాసన పోతే చాలన్నమాట అండి, మరీ ఎర్రగా అయితే వేగిపోక్కలేదు. పచ్చివాసన పోయిందనుకోండి బాగుంటుంది. ఎక్కువ చేయట్లేదండి నేను, ఎందుకంటే తినేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేసుకుంటామండి చేసుకుని, అందుకని ఎక్కువ చేయనండి నేను, కొంచెమే చేస్తాను. స్వీట్ ఇప్పుడు ఎవరు ఎక్కువ కూడా తింటలేదు కదండి, పిల్లలు కూడా లేరు. ఇప్పుడు దీంట్లోనండి నీళ్లు పోస్తానండి. నేను ఆ గ్లాస్తో తీసుకున్నాను కదా, అందుకని ఆ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి.
ఇదిగోనండి 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇదిగోనండి 1 గ్లాస్ ఏమో పాలు పోస్తున్నానండి. ఇదిగోనండి 1 గ్లాసు పాలు పోసానండి. ఇవి మరిగాక చూద్దామండి. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందామండి. ఇదిగోనండి ఈ గ్లాస్తో నూక తీసుకున్నాను కదా, నేను 1:30 పంచదార వేసుకుంటున్నానండి. మీరు కూడా చూసి వేసుకోండి. ఇదిగోనండి ముందు పంచదార వేసేద్దాం. కొంచెం నెయ్యి వేద్దామండి, ఉండ చుట్టకుండా ఉంటుంది. కొంచెం నెయ్యి. ఈ పంచదార కరిగిపోతే అప్పుడు నూక వేయాలండి. పంచదార అంతా చక్కగా పాలల్లోనూ నీళ్ళలోనూ కలిసిపోయింది అనుకోండి, చక్కగా బాగుంటుందండి. కరుగుతోందండి, కరిగిపోయింది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పంచదార గడ్డ కింద కట్టేస్తుందండి. అందుకని కొంచెం కలుపుకుంటూ ఉండాలి కరిగేదాకా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారనుకోండి, అందుకని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇవన్నీ కూడా చెప్తున్నాను. వాళ్ళు నేర్చుకుని చేసుకుంటారు కదండి పాపం, అందుకని. ఇవ్వనండి మొత్తం ఇలా కరిగిపోయింది పంచదార అంతాను. ఇప్పుడు నూక వేసుకుందామండి. ఒక్క పొంగు వచ్చేస్తే నూక వేసేసుకోవచ్చండి. ఇదిగోనండి కరిగిపోయింది, చూసారా పంచదార అంతా కరిగిపోయింది. అదిగోనండి పొంగు వస్తుంది కదా. ఇప్పుడు నూక వేసేసుకుందామండి. నూక వేసేస్తున్నాను. అదిగోనండి నూక అంతా వేసేసాను. ఓసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి నూక అంతాను, అయిపోతుందండి. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఒక్కొక్క చెంచా వేసామనుకోండి బాగా వస్తుందండి. ఇది చంటి పిల్లలకు కూడా పెట్టచ్చండి, ఇందులో చెడ్డేం చేయదు. చక్కగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు, బాగా నెలల పిల్లలు కాకుండా కొంచెం 1 సంవత్సరం అలా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇది చేసి పెట్టుకోవచ్చండి. బాగుంటుంది వాళ్ళకి. ఇది ఎవరు తిన్నా ఆరోగ్యమేనండి. ఒక షుగర్ వాళ్ళు అయితే ఎక్కువ తినకూడదు, కానీ పంచదారది కాబట్టి మిగతా వాళ్ళు అందరూ తినచ్చండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేస్తానండి. ఇలాచీ పొడి వేద్దాం. లేకపోతే మరీ పాలవాసన వేస్తుందండి కొంచెం ఎక్కువ వేసుకోకపోతే. అంటే నాకు బేసికలీ పాలు ఇష్టం ఉండదండి, అందుకని ఇలా ఎక్కువ వేస్తూ ఉంటానండి ఇలాచీ పొడి. దగ్గరికి వచ్చాక చూద్దామండి. ఒక 5 నిమిషాలు పోయాక దగ్గర పడింది. ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలకి మొత్తం అంతా ఇంకా ముద్దలా అయిపోతుందండి. ఇదిగోనండి జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. ఇదిగోనండి ఇదంతా ఇలా కలిపేసాను. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసాను. ఇదిగోనండి ఇలా ఉండగా కొంచెం ఇలా జారుగా ఉండగా తీసేసుకోవాలండి. తీసేసుకుంటే ఒక 5 నిమిషాలకు మొత్తం దగ్గర పడి బాగుంటుందండి. ముద్దలా ఉంటుంది, మనం ఉండలు చేసుకోవచ్చు అనమాట అండి అప్పుడు. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నానండి. ఐదు నిమిషాలకి ఇది ముద్దలా అయిపోతుందండి బాగా. అప్పుడు బాగుంటుంది.
ఇదిగోనండి వేడి వేడి రవ్వ కేసరి అండి. బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? మీకు నచ్చితే చేసుకోండి. మీరు కావాలంటే కలర్ వేసుకోండి, లేదా కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. మీకు ఏది నచ్చితే అది వేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాగుంటే మీరు కూడా తయారు చేసుకోండి. పూజలప్పుడు నైవేద్యాలకు బాగుంటుంది, చిన్నపిల్లలు పెట్టడానికి బాగుంటుంది, అందరికీ తినడానికి చాలా బాగుంటుంది. అంటే వేడివేడి తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా చేసుకు తినండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న గంట బెల్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.